హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేకప్ తెలుగోడ. మన స్టాక్ మార్కెట్ జర్నీలో మొదటి వీడియోకి స్వాగతం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇది ఇలా ఎందుకు అయ్యిందా అనేది మీరు వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈరోజు డేట్ వచ్చేసి 19th డిసెంబర్. ఈరోజు బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ 50 1.02% కరెక్షన్ తోని 23,951 దగ్గర క్లోజింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ ఈ రోజు రెడ్ లో ఉండే ఎక్సెప్ట్ ఫార్మా అండ్ ఐటీ, ఆటో, బ్యాంక్, కమోడిటీస్ మీరు చూసుకోవచ్చు అన్ని రెడ్ లో ఉన్నాయి. గత 4 రోజులుగా నిఫ్టీ పడుతూనే ఉంది. ఈ పడడం ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. లాస్ట్ ఫ్రైడే ఎప్పుడైతే మంచి వీక్ తోని ఒక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు అందరూ నిఫ్టీ పైనకి వెళ్తుంది అనుకున్నారు. బట్ ఇక్కడ నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాస్ట్ టైం కూడా ఇక్కడ అటెంప్ట్ చేసింది. సో మళ్ళీ అటెంప్ట్ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. సో అందుకే కిందికి వస్తుంది. సో ఈ ఫాల్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనము ఒకవేళ చూస్తే ఈ వీక్ మీరు చూడొచ్చు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో లాస్ట్ టైం ఎప్పుడైతే నిఫ్టీ ఈ లెవెల్ 23,580 లెవెల్కి వచ్చిన తర్వాత 23,500 ఉండాలి 580 రేంజ్కి వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ వచ్చింది. సో మనం ఇంకొక 400 పాయింట్స్ డౌన్ ఫాల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను కూడా చెప్పలేను, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రేపు ఏమవుతుంది అని చెప్పే వాళ్ళు ఇప్పుడు వరకు అయితే పుట్టలేదు ఫ్రెండ్స్. అలా ఎవరైనా కన్ఫర్మ్ గా చెప్తున్నారంటే మాత్రం ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దెమ్. అండ్ నిఫ్టీలో వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్ అయిన ఆటో సెక్టార్ తన డౌన్ఫాల్ ని కంటిన్యూస్లీ మెయింటైన్ చేస్తూ 23,070 రేంజ్కి వచ్చేసింది. ఆటో సెక్టార్లో హై బీటా స్టాక్స్ ఉండడం వల్ల నిఫ్టీ 8% పడితే ఆటో సెక్టార్ ఆల్మోస్ట్ 16% పడింది, 16.5%. సో లాస్ట్ టైం మంచి సపోర్ట్ ఉండే ఈ రేంజ్లో ఆల్మోస్ట్ 23,300 రేంజ్లో 1, 2, 3, 4, 5, 6 వీక్స్ ఆల్మోస్ట్ సస్టైన్ అయింది ఈ 23,300 రేంజ్లో. బట్ ఇప్పుడు ఈ వీక్ క్యాండిల్ తోని ఆ సపోర్ట్ ని బ్రేక్ చేస్తూ కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇలాగే డౌన్ ఫాల్ కనుక కంటిన్యూ అవుతే మేబీ ఈ రేంజ్ వరకు రావచ్చు. లాస్ట్ టైం వచ్చిన రేంజ్ 22,735. సో అది పెద్దగా గ్యాప్ కూడా ఏం లేదు. ఒకవేళ అక్కడితో కాకపోతే లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఏదైతే సపోర్ట్ ఉందో 22,206 అక్కడ వరకు కూడా రావచ్చు. ఇది నా పర్సెప్షన్ మాత్రమే. ఆటో సెక్టర్ లో ఇంత కరెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి టాటా మోటార్స్ తన హైయెస్ట్ షేర్ వాల్యూ 1,179 రూపాయలు ఉండాలి, ఇప్పుడు 744 రూపాయలకు పడిపోయింది. సెప్టెంబర్ క్వార్టర్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ కంపెనీ డెలివర్ చేయలేకపోవడం వల్ల ఈ ఫాల్ స్టార్ట్ అయింది. మనం చూసుకోవచ్చు మార్చ్ 23 1,05,000 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ సెప్టెంబర్ లో అంతకంటే తగ్గింది. అంటే 1.5 year తర్వాత కూడా ఆ టార్గెట్ ని మళ్ళీ ఆ నెంబర్ ని మళ్ళీ రీచ్ అవ్వలేకపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబల్ డిమాండ్స్ తక్కువ అవడము, అట్ ది సేమ్ టైం ఇండియన్ మార్కెట్ లో కూడా వెహికల్స్ కి డిమాండ్ తగ్గిందని మనకి న్యూస్ లో వస్తుంది. అనేక ఆర్టికల్స్ ప్రచురితం అవుతున్నాయి, మనం దాన్ని చూడొచ్చు. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనం చూసుకుంటే సెప్టెంబర్ క్వార్టర్ కి ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎవ్రీ 3 months ఒకసారి అప్డేట్ అవుతుంది. డిసెంబర్ లో వచ్చే డేటా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎందుకంటే మేజర్ కాంట్రిబ్యూటర్స్ అయిన డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళు కొన్నారా అమ్మారా దాని మీదనే ఆ షేర్ యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. కంటిన్యూస్లీ దీంట్లో మనం చూసుకుంటే 2021లో ఎవరైతే పబ్లిక్ దగ్గర షేర్స్ ఉండేనో 25% అది తగ్గి ఇప్పుడు 20%కి వచ్చింది. సో ఇది ఒక గమనించదగ్గ విషయము. కామన్ మ్యాన్ అమ్ముతున్నారు అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ పర్చేజ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఉంటుందో ఫర్దర్ గా స్టాక్ లో మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. వీక్లీ చార్ట్ పై చాలా 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 వీక్ గా కనిపిస్తుంది. ఈ వీక్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ లాస్ట్ ఎప్పుడైతే November 4th లో ఏదైతే ఒక బేస్ ఫామ్ అయిందో 763 రేంజ్, దాన్ని మాక్సిమం హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. 4 weeks పైకి వెళ్ళింది. బట్ ఈ వీక్ ఏదైతే ఉందో హెవీ డౌన్ ఫాల్, పర్టికులర్లీ లాస్ట్ 2-3 days లో ఏదైతే డౌన్ ఫాల్ వచ్చిందో దానివల్ల ఇది ఏదైతే రైజింగ్ ఛానల్ ప్యాటర్న్ ఉందో ఆ ఛానల్ బ్రేక్ డౌన్ అయ్యింది. సో దీనివల్ల మనకి ఫర్దర్ గా డౌన్ సైడ్ టార్గెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ఆ టార్గెట్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 700 రేంజ్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ మార్కెట్ ఎటువంటి సపోర్ట్ వచ్చింది, కొంచెమన్నా
ఇప్పుడు Q3 రిజల్ట్స్ గనుక మనకి జాన్వరిలో అనౌన్స్ అవుతాయి. థర్డ్ వీక్‌లో దాంట్లో ఏమన్నా బెటర్ రిజల్ట్ వచ్చింది అంటే మాత్రం ఆల్‌మోస్ట్ దానికి ఇంకొక 3, 4 వీక్స్ టైమ్ ఉంది కాబట్టి ఇక్కడే సస్టైన్ అయ్యి పైనకెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ రిజల్ట్స్ మాత్రం బాగా రాలేదు అంటే, బాగా రాకపోయే ఛాన్సే ఉన్నాయని నాకనిపిస్తుంది. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ ఆటో సేల్స్ నంబర్స్ వచ్చాయి ఆల్రెడీ న్యూస్‌లో. దాంట్లో ఎక్కడ గూడా లాస్ట్ ఇయర్‌తోని కంపేర్ చేస్తే గ్రోత్ అయితే కనిపియట్లేదు. ఫ్లాటిష్ సేల్సే ఉన్నాయి. అండ్ 1% డిక్లైన్ సేల్స్ ఉన్నాయని కనిపిస్తుంది. జాన్వరి నుండి 5% వెహికల్ రేట్లు గూడా పెంచుతున్నారు. సో, దానివల్ల ప్రస్తుతం ఆల్రెడీ మందకొడిగా ఉన్న డిమాండ్ ఇంకా పడిపోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇది నా ఓన్ పర్సెప్షన్. ఎప్పుడైతే స్టాక్ 4థ్ మార్చ్‌లో ఐ మీన్ 4థ్ మార్చ్‌లో హై ఆహ్, ఆర్ఎస్ఐని డెలివర్ చేసింది. దాని తర్వాత ఏదైతే ప్రైస్ రైజ్ అయిందో అది యాక్చువల్లీ ఒక ఫాల్స్ రైజ్. ఎందుకంటే స్ట్రెంత్ లేదు. యాక్చువల్లీ స్ట్రెంత్ తగ్గుకుంటూ వచ్చింది చూడండి. ఆల్‌మోస్ట్ ఆర్ఎస్ఐ 87 నుండెళ్ళి మే, జూన్ వరకి 48గా పడిపోయింది. దాని తర్వాత కూడా కొంచెమే రైజ్ అయినా కూడా కంటిన్యూయస్‌లీ ఫాల్ అవుతూ వస్తుంది. ఈ ఫాలింగ్ ఎక్కడ అవుతదో తెలీదు. యూజువల్లీ హిస్టరీ ప్రకారం చూసుకున్నా కూడా టాటా మోటార్స్ టాటా మోటార్స్ ఆల్‌మోస్ట్ 2019లో, 20లో ఆల్‌మోస్ట్ 20 ఆర్ఎస్ఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనకి 31 దగ్గర ఉంది. అంటే ఇంకా డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో, నేను టాటా మోటార్స్ గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, నా దగ్గర ఆల్రెడీ 463 షేర్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ 60,000 లాస్‌లో ఉంది. ఆహ్, నేను దీనికి రెడీగా ఉన్నాను. ఎందుకనంటే టాటా మోటార్స్ అనేది ఒక రారాజు లాంటి స్టాకు. మీరు చూసుకుంటే ఆల్‌మోస్ట్ మార్చ్ 23 నుండెల్లి 400 ఉన్న షేర్ కాస్త ఆల్‌మోస్ట్ 1200 అయింది. అంటే 170 నుండి 180 పర్సెంటేజ్ గ్రోత్ డెలివర్ చేసింది. సో, దీని బేసికల్లీ క్యారెక్టరిస్టికే ఇంత. పడుతూ లేస్తూ ఉంటుంది. ఓవరాల్ స్టాక్ మార్కెట్‌తో కంపేర్ చేస్తే ఇది హై బీటా ఉన్న స్టాక్. డౌన్ ఫాల్ ఎంతైతే అవుతుందో మళ్ళీ అంతనే రైజ్ అవుతుంది. సో, ఐ యామ్ స్టికింగ్ టు దిస్ స్టాక్. దిస్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్. దిస్ ఈస్ నాట్ ఎ సజెషన్. ఇలాంటి ఫర్దర్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వేకప్ తెలుగోడు.